మాటలు మాట్లాడొద్దు, పదవి పోయింది, ఇంట్లో పోయి పండుకో. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలం చాంబాలకు చెందిన రాజేష్ సరిత దంపతులు జ్వరంతో బాధపడుతున్న తమ కుమారుడు అరుణ్ను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రాత్రి 11 గంటలకు పైగా బాలుడిని తీసుకువచ్చిన తరువాత వీధి నిర్వహణలో ఉన్న వైద్యుడు ఇస్మాయిల్ బాలుడిని కనీసం పరిశీలించలేదు. ఉదయం వైద్యుడు ఇస్మాయిల్ వచ్చి పరీక్షించే లోపుగానే బాలుడు మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఆసుపత్రిలో మృతి చెందాడని, ఈ ఆసుపత్రికి వస్తే ప్రాణాలు పోవడం సంగతి ఎలా ఉన్నా ఇలా ప్రాణాలు పోతున్నాయని కన్నీటి పర్వతమయ్యారు. ఆసుపత్రికి చేరుకున్న ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిని సముదాయించి పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాణాలు పోవడం జరిగింది. ఆ విషయము అటెండర్స్ కూడా చెప్తే వాళ్ళు దానికి జీర్ణించుకోలేక డాక్టర్ల మీద కానీ వైద్య సిబ్బంది మీద కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ చాలా రకాలుగా మాట్లాడుతూ ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ వాస్తవం జరిగిన విషయం అయితే అది. కానీ గత 5-6 రోజుల నుంచి పిల్లోడు నిమోనియాతో సఫర్ అవుతా ఉన్నాడు. వాస్తవం అది. ఆ నిమోనియాలో డిహైడ్రేషన్ వల్ల షాక్లోకి వెళ్ళాడు, హైపోటెన్షన్ షాక్లోకి వెళ్ళాడు. రాత్రి సడన్గా 12:30కి వచ్చి మనకు ట్రీట్మెంట్ చేయకుండా రెస్పాండ్ కాకుండా మీ వల్లే డెత్ అయ్యాడని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. గత 5 రోజులుగా వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకుంటా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకుంటా ఉన్నప్పుడు నిన్న రాత్రి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదని చెప్పేసి ఒకేసారి గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చేసి పిల్లలు ఇక్కడ మేము రెస్పాండ్ కాలేదని చెప్పేసి మా వైద్య సిబ్బందితో గవర్నమెంట్ సిబ్బందితో మాతో ఇక్కడ గొడవ చేయడం తగు చేయడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఒక 4-5 డేస్ నుంచి